ప్రైవేటు ట్రావెల్స్ అగ్ని ప్రమాదానికి గురైంది. అది ఎట్లయిందో ఒకసారి చెప్తాను, బాగా వినండి. నెల్లూరు నుంచి హైదరాబాద్కు 36 మందిని ప్యాసింజర్ని ఎక్కించుకొని వస్తుంటే నంద్యాల జిల్లా మరి సిరివెల్ల మెట్టు వద్ద స్టేజ్ కాడ అదుపు తప్పి ముందల టైరు ట్రావెల్స్ బస్సుది పంక్చర్ కావడంతో అకస్మాత్తుగా డివైడర్ మీదకి వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో మరి బస్సు డ్రైవరు, అదేవిధంగా లారీ డ్రైవరు, క్లీనరు ముగ్గురు చనిపోయారు. బస్సులో ఉన్నటువంటి 36 మందిలో కొంతమందికి మరి ఇంజూరీస్ అయినాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అతి ఘోరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రైవేట్ బస్సులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లను కూడా పూర్తిగా ఆర్డీఓ గారు పూర్తిగా చెక్ చేయాలి. చెక్ చేస్తూ వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలకే ఇబ్బంది అయినా కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా ఆర్డీఏ ఖచ్చితంగా చెకప్ చేయాలని చెప్పి వారిని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వారికి నష్టపరిహారం అందించాలని చెప్పి నా వీడియో ద్వారా కోరుతున్నా. ప్రైవేటు యజమాన్యం డ్రైవర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజల్ని ఎక్కించుకోకపోతున్నప్పుడు జాగ్రత్తలు కూడా వహించాలని నా వీడియో ద్వారా కోరుతున్నా. మరిన్ని వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే నా పేజీని కూడా ఫాలో కావాలి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి నా వీడియో ద్వారా విజ్ఞప్తి కోరుతున్నా. థ్యాంక్ యూ.